తీసుకుంటే స్టీమ్ బయటకు వెళ్ళకుండా ఉంటుంది. మేమైతే ఊనో ఆడుతూ ఏం చేస్తాం తెలుసా, ఊనో ఫ్లిప్ ఇది మీరు ట్రై చేయకపోతే. నా సాయంత్రం పూజ అయితే అయిపోయింది. హాయ్ తల్లి, గుడ్ మార్నింగ్. పడిపోతావు. ఓకే, గుడ్ మార్నింగ్ తల్లి. టైం చూసామా? టైము అలా ఎన్ని గంటలకు పెట్టావు? మరి టైం చూడలేదంటావు ఏంటమ్మా? ఈరోజు ఇక్కడ పడుకున్నావు? గుడ్ మార్నింగ్ బన్ను. వాడు లేచి ఆఫ్ చేయడానికి ట్రై చేశాడు అలామ్, బట్ హీ కుడెంట్. ఎంజాయ్ యువర్ స్లీప్ తల్లి. ప్లీజ్ వేకప్. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు మీ పండుగ ఎలా చేసుకుంటున్నారో నాతో చెప్పడం మర్చిపోకండి. ఈ సంవత్సరం అంతా మీకు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ బ్లాగ్ పండగ రోజు వస్తుంది కాబట్టి ఈరోజు విష్ చేస్తున్నాను. పండగ బ్లాగ్ తర్వాత అయితే వస్తుంది. ఈ బ్లాగ్ ముందు బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్. థర్స్డే రోజు నా 9 AM to 9 PM రొటీన్ అయితే ఈ వీడియోలో మీరు చూసేయచ్చు. ముందుగా బెడ్ అయితే సెట్ చేసేస్తున్నాను. హలో అండి, ఇంట్రోలో చెప్పినట్టే ఇది ముందు వీడియో కంటిన్యూషన్ వీడియో. దీని ముందు వీడియో అంటే నిన్న షేర్ చేసిన వీడియోలో నా 5 AM to 9 AM రొటీన్ అయితే షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. తప్పకుండా చూడండి. 5 to 9 ఎంత బిజీగా ఉంటుంది డే అనేది. అండ్ ఇదైతే 9 AM to 9 PM రొటీన్ బ్లాగ్. పాపను లేపాను 9 o'clockకి. తను పాలు తాగింది. ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది, అంటే స్నానం చేయడానికి వెళ్ళింది. నేను ఆ బెడ్రూమ్ సెట్ చేశాను. వాషింగ్ మిషన్ అయిపోయింది, బట్టలు ఆరేయాలి. దానికన్నా ముందు పాపకు బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. నేనైతే ఓట్స్ బనానా స్మూతీ చేసుకొని తాగేసాను. దాని పాలు తాగేప్పుడు నడిచిన పాలు తాగుతుంది కదా బ్రష్ చేయగానే, ఆ టైంలో నేను నా స్మూతీ అయితే తాగేశాను. ఇప్పుడైతే తన కోసం బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇడ్లీ వేస్తున్నాను ఈరోజు. కారపొడి నెయ్యి వేసుకొని ఇడ్లీ అయితే తినేస్తుంది. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి మెంతికూర టమాటో కర్రీ చేశాను. ఏదైనా ఫ్రై పెట్టాలి పాప కోసం. చిక్కుడుకాయలు ఉన్నాయి, అవైతే తీసి ఫ్రై పెడదాం అనుకుంటున్నాను. నా స్టైల్లో సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా నేను రోజంతా ఏం చేస్తాను, ప్రొడక్టివ్గా ఎలా గడవబోతుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే ఇడ్లీ వేసేద్దాం. మళ్ళీ స్నానం చేసి వస్తే ఆకలి అంటది. నేను మీతో ఇంతకు ముందు కూడా చెప్పాను కదా, పాపకు ఒక్కదానికి వేయాలి అంటే ఇడ్లీ పాత్ర అంతా పెట్టను. తన కింద 3 ఇడ్లీస్ తింటుంది అంతే కదా. ఇలా ప్యాన్ పెట్టేసి ప్యాన్లో అయితే సింపుల్గా వేసేస్తాను. తన కోసం ఈజీగా అయిపోతుంది. క్లీనింగ్ కూడా ఈజీ. లేకపోతే ఇడ్లీ పాత్ర అంతా క్లీన్ చేయాలి. ఈ ప్యాన్ క్లీన్ చేసే పని లేదా అంటే అదైనా చేయాల్సిందే. బట్ నాకెందుకో ఇలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇలానే చేస్తూ ఉంటా. తను స్కూల్కి వెళ్ళినా ఇంతే, ఇంట్లో ఉన్న ఇంతే. బేసిక్గా తను ఒక్కదానికే చేయాలి అన్నప్పుడు ఇలా, అందరికీ వేస్తున్నప్పుడు ఎలాగో ఇడ్లీ పాత్ర పెడతాను. 3 plates వేయాలి కాబట్టి. మీరు మీ బ్రేక్ఫాస్ట్లో ఏం చేశారు? ఎండలు ఎలా ఉన్నాయి మీ దగ్గర? మనం చూపించే సమ్మర్ కూలర్స్ అన్నీ మీరు ట్రై చేస్తున్నారా లేదా? తప్పకుండా హైడ్రేటెడ్గా ఉండండి, ఎక్కువ వాటర్ తాగండి. నాలాగా మీరు కూడా వాటర్ తాగడం నెగ్లెక్ట్ చేసే పని అయితే ఇమీడియట్గా అది ఆపేసి చక్కగా వాటర్ తాగండి. డీహైడ్రేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎండలతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే దెబ్బేసేస్తుంది. ఈ టిప్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో షేర్ చేశాను.
ఇది ప్యాన్లో వేస్తున్నాం కాబట్టి కడాయిలో లిడ్ పెడతాం కదా, గ్లాస్ లిడ్స్కి ఇలా హోల్లో ఉంటుంది కాబట్టి అందులోంచి స్టీమ్ బయటకు వెళ్ళిపోయి ఇడ్లీ త్వరగా కుక్ అవ్వదు. దానికోసం నేను ఇలా చిన్న టిష్యూ పేపర్ తీసుకొని ఇలా హోల్ని అయితే క్లోజ్ చేసేస్తాను. క్లోజప్లో కూడా చూపిస్తాను మీకు. ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. లేకపోతే ఫుల్ కవర్డ్ అయితే పెడితే పర్లేదు, మనం ఇడ్లీ పాత్రకు అలానే పెడతాం కదా. బట్ ఇదేంటంటే స్టీమ్ అలానే రిటర్న్ అయ్యేలా క్లోజ్ చేసేస్తే ఇడ్లీ త్వరగా కుక్ అవుతుంది, గ్యాస్ సేవ్ అవుతుంది. మనం దమ్ పెట్టుకునేప్పుడు కూడా ఇలాంటి లిడ్స్ యూస్ చేస్తే ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. చూపిస్తాను క్లోజప్. ఇలా అనమాట, ఇలా పెట్టేసుకుంటే స్టీమ్ బయటకు వెళ్ళకుండా ఉంటుంది. నెయ్యి ఇప్పుడు ఎలాగో మెల్ట్ అయ్యే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇలా స్టవ్ మీద పెట్టేసాను అనుకోండి, ఆ హీట్కి కరిగిపోతుంది. వింటర్లో అయితే దాన్ని మైక్రోవేవ్లో పెట్టాలి. అది ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది. మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి. అలా అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తను ఇడ్లీ తినేసింది, నేను నా స్మూతీ తాగేశాను. వంట చేసుకోవాలి నాన్న, ఇంకొన్ని పనులు ఉన్నాయన్నా సరే ముందు నాతో గేమ్ ఆడాలి, తర్వాత ఏదైనా అంది. ఇక్కడ మేమైతే ఊనో ఫ్లిప్ ఆడుతున్నాం. మీ అందరూ ఊనో క్యాజువల్గా నార్మల్గా ఆడే ఉంటారు, బట్ ఈ ఫ్లిప్ ఎవరన్నా ఆడకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా బాగుంటుంది. మనం ఆడుతూ ఉన్నప్పుడు సడన్గా ఫ్లిప్ కార్డ్ వేస్తారు చూసారా, ఆ టైంలో అసలు భలే థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. నాకు స్టార్టింగ్లో తెలియదు, నార్మల్ ఊనోనే ఉండేది. ఒకసారి నేను హ్యామ్లీస్కి మా పాప వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే ఉంటే గిఫ్ట్ కొనడానికని వెళ్ళాం. ఆ టైంలో అయితే చూశాను, అక్కడ బాగుందని తీసుకున్నాను. ఇదొకటి మొన్న బ్లింక్ ఆడాం కదా, ఆ కార్డ్ గేమ్ కూడా అక్కడే తీసుకున్నాను వెరీ రీజనబుల్ రేట్లో. నేను మీ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లోజప్లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా అయితే మేము గేమ్ ఆడుతున్నాం. మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా లైక్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇది గేమ్ అయితే ఇలానే కార్డ్స్, నంబర్స్, +2 ఇవన్నీ కామన్గా ఉంటాయి ఊనోలో ఉన్నట్టే. ఓన్లీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, ఫ్లిప్ కార్డు. ఆ కార్డ్ మాత్రం మన అపోనెంట్ మనకు వేసినప్పుడు మొత్తం కార్డ్స్ అన్నీ రివర్స్ చేసేస్తాం అనమాట. ఆ ఫ్లిప్ కార్డ్ వేసినప్పుడు అప్పుడు గేమ్ అసలు మొత్తం ట్విస్ట్ చేంజ్ అయిపోతుంది. ఈ రివర్స్, స్కిప్ ఇవన్నీ కామన్గానే ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఈ కార్డ్ మీ అపోనెంట్ వేస్తే వాళ్ళు సెలెక్ట్ చేసిన కలర్ వచ్చే వరకు మీరు కార్డ్స్ పిక్ చేస్తూనే ఉండాలి. ఇదే ఫ్లిప్ కార్డ్. ఈ కార్డ్ ఏ కలర్లో వేసినా సరే గేమ్ అంతా ఫ్లిప్ అయిపోతుంది, కార్డ్స్ అన్నీ రివర్స్ చేస్తారు. మేమైతే ఊనో ఆడుతూ ఏం చేస్తున్నాం తెలుసా, ఊనో ఫ్లిప్. ఇది మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. గేమ్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. అండ్ ఇది ఆడుతూ ఏం చేస్తున్నామో చూద్దామా, చూసేయండి. మాకు 2 days నుంచి 90s మూవీ చూడాలని అనిపిస్తుంది. మా పాపకి చాలా ఫేవరెట్. మనమైతే ఎలాగో రిలేట్ అవుతాం కాబట్టి ఇష్టంగానే చూస్తాం, కానీ మన పిల్లలు చూడడం అనేది బాగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నాకు. నీకెందుకు నాన్న ఇష్టం? కామెడీ ఉంటుంది, చాలా బాగుంటుంది అందులో. అప్పుడు మేము అలానే ఉండేవాళ్ళం. మీ అలా ఉండుంటే నేను డాడీ శివాజీ లాగా బాగుండేది. ఐ వుడెంట్ లైక్ ఇట్ అట్ ఆల్. చూసారా, అలా భయపడుతున్నారు. మేమైతే మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ గేమ్ ఆడుకుంటున్నాం. ఇంకా వంట చేయాలి. ఫస్ట్ ఆడదాం అని గొడవ చేస్తుంది. కావాలంటే 1 time ఆడేసి నువ్వు వెళ్ళి వంట చేసుకో మమ్మీ, తర్వాత మళ్ళీ ఆడదాం ఉంటుంది. నాకేమో బాగా నిద్ర వస్తుంది, కానీ పని ఉంది కాబట్టి నిద్రపోవడం కుదరదు. అది మిగతా పనులన్నీ అయిపోయినాయిలేండి. వంట ఒక్కటే కదా, వంట చేసేస్తాను, భోజనం చేయాలి. తర్వాత సంగతి తర్వాత చూద్దాం. మీరైతే చూస్తూ ఉండండి. ఎలాగో ఆ గేమ్ నుంచి తప్పించుకొని వచ్చి వాషింగ్ మిషన్ అయితే అయిపోయింది. ముందు బట్టలు ఆరపెట్టేస్తున్నాను, ఎండపోతుందని. ఎండపోయేదేంట్లేండి, రోజంతా వేడిగానే ఉంటుంది. ఈవినింగ్ అయితే చాలు పిచ్చి గాలి, బోల్డ్ అంత దుమ్ము వచ్చేస్తుంది ఇంట్లోకి. అండ్ ఇక్కడ బట్టలన్నీ ఆరేస్తున్నాను. ఇవన్నీ ఆయనకి ఇవ్వాల్సినవి, మా హస్బెండ్ ఆఫీస్కి వేసుకునే బట్టలు. ఇవైతే ప్యాంట్స్ సపరేట్గా, షర్ట్ సపరేట్గా అలా వాష్ చేస్తాను. అన్నీ ఒకేసారి వేసేస్తే పాడైపోతాయని. అది ఇలా అయితే బట్టలు ఆరేసేసుకొని నెక్స్ట్ చెప్పాను కదా వంట పని ఉంది, అది కూడా చేయాలి. చిక్కుడుకాయ ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఈ పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు చూసారా? ఈ మధ్య నేను మార్కెట్లో కొత్తగా చూస్తున్నాను. మా మార్కెట్లో మళ్ళాంటి గ్రీన్ చిక్కుడైతే అస్సలు గింజలు ఉండట్లేదు. మీరు గింజలు కావాలంటే ఇవి తీసుకోండి, లేదు నార్మల్గా గింజలు లేకుండా ఉండాలంటే అది తీసుకోండి అన్నట్టు చెప్తున్నారు.
వెజిటబుల్స్ భలే రకరకాల వెరైటీస్ ఉంటాయి కదా. చిక్కుడుకాయల్లో అసలు ఆ స్టాల్లో అయితే ఒక 5-6 వెరైటీస్ ఆఫ్ చిక్కుడుకాయలు ఉన్నాయి. నేనైతే ఇవి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను, నాకు గింజలు ఉంటే ఇష్టం కాబట్టి. ఫైనల్గా గింజలు కూడా ఉన్నాయి చూడండి. ఇలా అయితే ఒక్కొక్కటి చూసుకుంటూ, చిక్కుడుకాయలు చాలా డేంజరస్ కదా, పురుగులు ఉంటాయి లోపల. సో తప్పకుండా ఒక్కొక్కటి నీట్గా ఇలా చెక్ చేసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. ఇలా నేనైతే చిక్కుడుకాయలు కట్ చేసేసుకుంటున్నాను. మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నాయా? నా సింపుల్ రెసిపీస్ మీకు నచ్చుతున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఇక్కడైతే ఇలా నేను చిక్కుడుకాయలు కట్ చేసే పని అయిపోతుంది. ఫైనల్గా అన్నీ కట్ చేశాను. ఈరోజు నా స్టైల్లో సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో కూడా మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. చాలా సింపుల్ అంటే సింపుల్గా ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ కట్ చేసి ఓపిక కూడా లేదు నాకు, అంత అలసిపోయాను మార్నింగ్ నుంచి. ముందుగా ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ తీసుకున్న తర్వాత అన్ని పోపు దినుసులు యాడ్ చేశాను. కార్తీక మాసంలో నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఇలానే చేసేదాన్ని చిక్కుడుకాయ కూర. ఎప్పుడు ఇలా చేయడమే సింపుల్గా నాకు ఇష్టం. తర్వాత పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత డైరెక్ట్ చిక్కుడుకాయలు వేసేసుకోండి. నేను పచ్చిమిర్చి కూడా వేయలేదు, ఎండుమిరపకాయలు అయితే వేసాను. చిక్కుడుకాయలు అమ్మేతను చెప్పినట్టే ఈ వీటిలో గింజలతో పాటు చక్కగా చిక్కుడుకాయలు కూడా పల్చగా బాగున్నాయి, త్వరగా మగ్గిపోయాయి. ఆ పెద్ద చిక్కుళ్ళు తీసుకొస్తుంటే చెప్పాను కదా, వాటి తోలు మందంగా ఉండి ముందు స్టీమ్ కుక్ చేయకపోతే అస్సలు కుక్ అవ్వట్లేదు. ఒక్కొక్కసారి అలా చేసాక కూడా కుక్ అవ్వట్లేదు, చిరాగ్గా అనిపిస్తుంది అవి. అందుకే ఇవే బెస్ట్, ఇక మీద ఇవే తేవాలి. తర్వాత కొంచెం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి బాగా మగ్గపెట్టుకున్నాను నేనైతే చిక్కుడుకాయల్ని. ఇలా మగ్గిపోయిన తర్వాత ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఫైనల్గా నేను ఇందులో ఉల్లిపాయ అలా ఏం వేయలేదు కాబట్టి కొంచెం అన్నంలో కలుపుకున్నాక బాగుండడం కోసం లైట్గా నేను ఎండు కొబ్బరి పొడి అయితే యాడ్ చేస్తున్నాను. చిక్కుడుకాయ ఫ్రైలో కొబ్బరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు పచ్చి కొబ్బరిలో కూడా కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసి వేసుకున్నా బాగుంటుంది. లేకపోతే మీకు మామూలు కూర కారంలా ఉంటుంది కదా, మనం కరివేపాకు కారంలో వేసుకుంటాం కొబ్బరి కారపొడి, అది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చిక్కుడుకాయ ఫ్రైలో. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. ఫైనల్గా నా ఫేవరెట్ కొత్తిమీర అయితే వేసేసుకొని కర్రీని ఎండ్ చేసేస్తాను. ఇక్కడ మీరు నా లంచ్ ప్లేట్ కూడా చూసేయచ్చు. ఈరోజు నేను చపాతీ తినట్లేదు, రైస్ తినాలనిపిస్తుంది. సో మా పాపతో పాటు నేను కూడా రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఇది నా లంచ్ ప్లేట్ అయితే రైస్, మెంతికూర టమాటో కర్రీ, చిక్కుడుకాయ ఫ్రై అండ్ పాపడ్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఆయిల్లో కాదు, మైక్రోవేవ్లో ఫ్రై చేశాను. ఎప్పుడన్నా పాపడ్ తినాలనిపించినప్పుడు ఆయిల్ అవాయిడ్ చేయాలంటే మైక్రోవేవ్లో మీరు పెట్టి జస్ట్ ఒక 30 సెకండ్స్ పెట్టేస్తే పాపడ్ చక్కగా ఫ్రై అయిపోతుంది. అండ్ లంచ్ తర్వాత ఇమీడియట్గా నిద్ర అయితే వస్తుంది, కానీ పడుకోకుండా ఇక్కడ చాలా బట్టలు ఉన్నాయని బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. రోజు మడత పెట్టినా సరే ఇవి వస్తూనే ఉంటాయి, వీటి పని అయితే అసలు తప్పదు. నిన్న షర్ట్స్ వాష్ చేశాను, సో అవి ఫోల్డ్ చేసి పెట్టేసి ఈరోజు ప్యాంట్స్ కూడా అయ్యాయి కదా, ఈవినింగ్ వరకు అవి కూడా ఆరిపోతాయి ఎలాగో ఇప్పుడు వస్తున్న ఎండకి. సో అవి కూడా మడత పెట్టేసి ఐరన్ కోసం పెట్టేస్తే రేపు మార్నింగ్ ఐరన్ అతను వస్తాడు, అతనికైతే ఇచ్చేయచ్చు. థర్స్డే హాలిడే ఇక్కడ మాకు. థర్స్డే రోజు మాత్రం రాడు, మిగతా రోజులు డైలీ వచ్చి అడుగుతాడు. నా దగ్గర ఉంటే ఇస్తాను, లేకపోతే లేదు. వీక్లీ 1 or 2 times చేయిస్తానులేండి నేను అన్నీ కలిపి. మా పాప యూనిఫామ్స్ ఉన్నప్పుడు రెగ్యులర్గా చేపిస్తూ ఉంటాను, కానీ లేకపోతే వీక్లీ 1 or 2 చేయిస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడైతే నేనేం చేస్తానా అనుకుంటున్నారా, నేను అసలు నాగ్పూర్లో ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్లో ఉన్నప్పుడైనా సరే ఎప్పుడైనా మాకు బిగ్ షాపర్స్ ఉంటాయి కదా మన దగ్గర, బ్యాగ్స్ వాటిల్లో పెట్టి ఆయనకి ఇవ్వడం అలవాటు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను 1-2 సార్లు అలా ఇస్తే అతనికి వాటిని మళ్ళీ ఆయన చేసిన తర్వాత బ్యాగ్లో జాగ్రత్తగా పెట్టాలి కదా, ఆ పని చేయడానికి బద్ధకం వేసి మాకు ఇలా కుదరట్లేదు, ఆయన చేసిన బట్టలు మళ్ళీ నలిగిపోతున్నాయి, మీరు అందరూ ఇస్తున్నట్టే ఇలా బెడ్షీట్లు అయితే ఫోల్డ్ చేసి ఇవ్వండి అని అడిగాడు. నాకు ఇష్టం లేకపోయినా ఈ పని చేయడం తప్పట్లేదు. హలో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ బ్రేక్. No, 5 days from Saturday I'm not going, right? Oh yes, I forgot. Sorry, నాకు డేస్ కౌంట్ ఉండట్లేదు. Finally she is going today. నాకు ఊరికే అలా పడుకుంటూ నిద్ర పట్టేస్తుంది. ఆ లోపల నేను రెడీ అయిపోయి లేపింది, టైం అయిపోయింది మమ్మా అని. అందుకే ఫేస్ అలా ఉంది, ఇగ్నోర్ చేసేయండి. ఫాస్ట్గా వచ్చే టైం అయిపోయింది. హలో అండి, గుడ్ ఈవినింగ్. తను అలా డ్రాప్ చేసి వచ్చేగానే ఇంట్లో పనులన్నీ చేసుకొని, అంటే బేసిక్ క్లీనింగ్ ఉంటుంది కదా ఈవినింగ్,
అది కూడా చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఈవినింగ్ పూజ కూడా అయిపోయింది థర్స్డే రోజు. నేను మీ క్లోజప్లో కూడా చూపిస్తాను. అండ్ ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే చెప్తాను, ముందైతే చూసేయండి. ఇలా సింపుల్గా నా సాయంత్రం పూజ అయితే అయిపోయింది. సాయంత్రం ఏం పెద్దగా స్పెషల్గా చేయలేండి, దీపారాధన చేసుకొని ఏమన్నా చదువుకునే ఉంటే చదువుకుంటాను అంతే. అన్నపూర్ణాదేవి దగ్గర కూడా దీపం పెట్టేసుకుంటాను. ఇది కిచెన్లో. సో అది అలా అయితే ఈవినింగ్ ఉంది. మార్నింగ్ నుంచి చూస్తున్నారు కదా, బిజీగా ఎలా అనిపిస్తుంది మన వీడియోస్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఎలాంటి వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు కూడా నాతో చెప్పండి. అండ్ ఇప్పుడైతే మా పాపకు 2-3 డేస్ నుంచి గవ్వలు అడుగుతుంది. బెల్లం గవ్వలు పాకం పెట్టే పని లేకుండా సింపుల్గా చేస్తాను. పాకంలో వేస్తేనే ఆ పాకం సరిగ్గా రాకపోతే గవ్వలు ఫెయిల్ అవుతాయని భయపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా బెల్లం గవ్వలు ఈజీగా పిల్లలకి బాగా నచ్చుతాయి. అండ్ స్పెషాలిటీ ఏంటంటే మైదాతో కాదు, యాజ్ యూజువల్ గోధుమ పిండితో చేస్తాను. సో ఆ రెసిపీ అయితే కంప్లీట్గా మీతో షేర్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నైట్ వరకు, పడుకునే వరకు. సో వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఈ స్నాక్ మాత్రం మీ పిల్లలకి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పేయండి. ఇప్పుడైతే మనం గోధుమ పిండితో బెల్లం గవ్వల రెసిపీ చూసేద్దాం. ముందుగా బెల్లం అయితే తరిగాను. నేను ఈ బ్లూ కప్తో 1 కప్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్ బెల్లం అయితే సరిపోతుంది. మనం ఏం పాకం పట్టట్లేదు కాబట్టి ముందుగా బెల్లాన్ని ఇలా సరిపడా వాటర్ పోసుకొని కరగపెట్టేసుకొని దాంతోనే మనం పిండిని అయితే మిక్స్ చేసుకుంటాం చపాతీ పిండిలాగా. సో మీరు వాటర్ చూసుకొని దానికి సరిపడా పోసుకొని జస్ట్ ఏ పాకం రావసరం లేదు, ఇలా బెల్లం అంతా మెల్ట్ అయిపోతే చాలు మనం మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోవడానికి. నేను చెప్పినట్టే 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. దానిలో కొంచెం సూజీ వేసుకోండి. ఈ సూజీ వేయడం వల్ల మీ గవ్వలు కొంచెం క్రిస్పీగా బాగుంటాయి పైనుంచి. తర్వాత అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న యాలకుల పొడి వేశాను. ఏ స్వీట్లో అయినా మీరు ఒక చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యినైతే ఇలా హీట్ చేసుకున్నాను. ఇలా హీట్ చేసుకున్న నెయ్యి వేసుకొని కలుపుకోవడం వల్ల మనం చక్రాల్లో ఎలా నూనె వేసుకొని కలిపితే గుల్లగా వస్తాయి కదా, అలా గవ్వలు కూడా గుల్లగా వస్తాయి ఇలా వేసుకోవడం వల్ల. అది కూడా వేసేసుకొని ఫస్ట్ స్పూన్తో కలుపుకొని తర్వాత చక్కగా వేడి చల్లారాక చేత్తో ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. మీరు ఇలా బాల్ చేస్తే ఆ బాల్ అలానే ఉంది అంటే మీ పిండి పర్ఫెక్ట్ అన్నట్టు. మీ గవ్వలు డౌట్ లేకుండా క్రిస్పీగా అయితే వస్తాయి. ఆ తర్వాత నేను చెప్పినట్టే ఆ బెల్లం వాటర్ అయితే వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకోండి పిండిని. చపాతీ పిండి ఎలా మిక్స్ చేసుకుంటారు మీరు, సేమ్ అలా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. వాటర్ చూసుకుంటూ ఆ బెల్లం వాటరే వేసుకుంటూ కలపండి. పాకం పట్టాలి, గవ్వలు అందులో వేయాలి అనే ఇది లేకుండా హ్యాపీగా చేసేసుకోవచ్చు. దీన్ని మీరు గవ్వల షేప్ కాకుండా బిస్కెట్స్ లాగా కూడా చేసేసుకోవచ్చు. గోధుమ పిండి బిస్కెట్స్ అంటారు కదా, వాటిలాగా చపాతీ పిండిని మామూలు చపాతీలాగా నొక్కేసి దాన్ని ఏదో ఒక షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను మైదా పిండితో. దాన్ని ఇలా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. బట్ ఈరోజు మా పాప గవ్వలే కావాలంది కాబట్టి నేను ఆ షేప్లోనే చేస్తాను. వాటిని తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టేసుకున్నాను పక్కన. ఇంక ఇప్పుడు మన దగ్గర గవ్వల పళ్ళ లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు, హాయిగా ఇలా ఫోర్క్ మీద అయితే చేసేసుకోవచ్చు. ఇలా నేను సింపుల్గా గవ్వలు అయితే నొక్కేసుకుంటున్నాను. చాలా ఈజీ ఫోర్క్ మీద చేసేసుకోవడం కూడా. మీ ఇంట్లో గవ్వల బల్ల ఉందా, మీరు ఎలా చేస్తారు, ఎప్పుడైనా ఈ ట్రిక్ మీరు ట్రై చేశారా లేదా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇక్కడ అవి చేస్తున్నప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశాను. ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకొని, నేను ఆల్రెడీ పెద్ద కళాయి పెట్టాను కాబట్టి నాకు 2 బ్యాచ్ల్లో సరిపోయింది. నా స్నాక్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను కొంచెంగానే చేస్తాను. మా పాప అడుగుతుంది కానీ ఏది 2 డేస్ కన్నా ఎక్కువ తిందో, బోర్ ఫీల్ అయిపోద్ది, మళ్ళీ కొత్త స్నాక్ అయితే కావాలంటది. అందుకే 2 రోజులకు చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా చేసుకున్నామా తినేసామా అన్నట్టు అయిపోతుంది. ఇవి మీరు పిండి విషయంలో కానీ కలర్ విషయంలో కానీ మైదా పిండి గవ్వల్లాగా రావు. మైదా హెల్త్కి మంచిది కాదు కాబట్టి చాలా సాఫ్ట్గా కలర్ఫుల్గా ఉంటుంది. గోధుమ పిండితో చేస్తే ఇలానే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం బాగుంటుంది. చూసారా సౌండ్, క్రిస్పీగా బాగుంది. మైదా పిండి అంత సాఫ్ట్గా బాల్స్ చేసినప్పుడు రాదు, అంత రెడ్గా కలరు రాదు. గోధుమ పిండి కాబట్టి కొంచెం డార్క్ కలర్ వస్తుంది, బట్ టేస్ట్ మాత్రం బాగుంటుంది, హెల్దీ కదా.
తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చితే నాతో షేర్ చేసుకోండి. పిల్లలకి హెల్తీగా స్నాక్స్ ఇంట్లోనే చేసి పెట్టండి. అది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. కొత్తగా జాయిన్ అయిన కొత్త సబ్స్క్రైబర్స్ కోసం ఈ రెసిపీ, అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఆహాలో ఈ ప్రోగ్రామ్ మీరు ఎవరన్నా చూస్తున్నారా? షెఫ్ మంత్ర ప్రాజెక్ట్కే అసలు ఎంత కామెడీగా ఉంటుందో. సుమ అసలు అది మామూలుగా కాదు, ఒక లెవెల్లో ఫుల్ కామెడీ ఉంది. మేమైతే చూస్తున్నాం. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. మంచిగా నవ్వుకోవచ్చు హాయిగా, ఒక 1 అవర్ వీక్లీ వన్స్. అండ్ అలా మా డిన్నర్ అయితే సింపుల్గా ఇడ్లీ వేసుకున్నాం కాబట్టి నేనేం రికార్డ్ చేయలేదు. ఫైనల్గా టిఫిన్ అయిపోయింది. పాలు తోడు పెట్టేశాను, నట్స్ నానబెట్టేశాను, గిన్నెలు కూడా కడిగేశాను, సింక్ క్లీన్, కిచెన్ క్లీన్. నెక్స్ట్ డే ఫ్రైడే కోసం నా కిచెన్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. హ్యాపీ కిచెన్. సో ఇదండి ఈరోజు వీడియో. ఈరోజు ఇలా బిజీగా గడిచింది. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.